మీరు ఎప్పుడైనా పెట్రోల్ ఎలా తయారవుతుందో ఆలోచించారా? అసలు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? ఇదంతా భూమి నుంచి బయటకు తీసే ఈ నల్లటి జిగటగా ఉండే లిక్విడ్ తో మొదలవుతుంది. దీన్నే క్రూడ్ ఆయిల్ అని అంటారు. ఈ క్రూడ్ ఆయిల్ ను బయటకు తీసిన తర్వాత సుమారు 350 నుంచి 400 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. ఆ తర్వాత దీన్ని ఒక పొడవైన ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ టవర్ లోకి పంపిస్తారు. ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. భారీ పదార్థాలు కిందకు, తేలికైన పదార్థాలు పైకి విడిపోతాయి. అన్నింటికంటే పైభాగంలో ఎల్పిజి వస్తుంది. దీనే సిలిండర్లలో నింపి వంట కోసం ఉపయోగిస్తాము. దాని కింద పెట్రోల్ అలాగే నాప్తా వస్తాయి. ఇక ఈ నాప్తాను ప్లాస్టిక్ తయారీలో ఉపయోగిస్తారు. మధ్యలో కిరోసిన్ అంటే ఏవియేషన్ ఫ్యూయల్ కూడా వస్తుంది. దాని కింద డీజిల్ వస్తుంది. డీజిల్ కంటే కింద ఉండే పదార్థాన్ని హెవీ ఫ్యూయల్ ఆయిల్ అంటారు. ఇది నల్లగా చిక్కగా ఉంటుంది మరియు కాల్చినప్పుడు ఎక్కువ పొల్యూషన్ కలిగిస్తుంది. అయితే ఇది చవకగా ఉండడం వల్ల పెద్ద పెద్ద షిప్స్ లో భారీగా ఉపయోగిస్తారు. ఇక ఫైనల్లీ టవర్ కింద మిగిలే పదార్థం బిట్మెన్. దీన్ని మనం రోడ్లు నిర్మించడానికి ఉపయోగిస్తాం. అంటే మనం ఉపయోగించే పెట్రోల్, డీజిల్ నుంచి రోడ్ల వరకు అన్ని క్రూడ్ ఆయిల్ నుంచే వస్తున్నాయి అన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.